హాయ్ ఫ్రెండ్స్, టుడే నేను కడాయి మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను అనమాట. దానికోసం ఒక బాండీ పెట్టుకొని, మష్రూమ్స్ హెల్త్కి చాలా మంచిది. రెగ్యులర్గా కాకపోయినా మంత్లీ వన్స్ 15 days ఒకసారి మనము మష్రూమ్ కర్రీ తింటే మన హెల్త్కి చాలా మంచిది. అందుకనే 15 days కాకపోయినా మంత్లీ వన్స్ అయినా సరే మష్రూమ్ కర్రీ తినండి. దానికోసం ఆయిల్ వేస్తున్నాను. కొంచెము ఇలాంటి గ్రేవీ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి నేను ఒక 7 to 8 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. మ్యాక్సిమం నేను కర్రీస్ అన్ని కూడా ఇలా ఐరన్ కళాయిలో చేస్తాను, ఎందుకంటే అది హెల్త్కి కూడా చాలా మంచిది. మనము క్యాస్ట్ ఐరన్ కానీ మామూలు ఐరన్ కానీ యూస్ చేయొచ్చు. ఇదైతే మామూలు ఐరన్ కళాయే. మామూలు కానీ లేకపోతే క్యాస్ట్ ఐరన్ కళాయిల్లో కర్రీస్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఆయిల్ కాగింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా అంటే బిర్యానీ ఆకు, అనాస్ పువ్వు, ఒక అంగుళం దాల్చిన చెక్క, ఒక 4 లవంగాయలు వేసుకోవాలి. ఇది వేగిన తర్వాత కొంచెం జీలకర్ర, అవి వేగిపోయిన తర్వాత సన్నగా తురుముకున్న ఆనియన్స్ అన్నమాట. 1 కప్పు ఆనియన్ పీసెస్. ఆనియన్ వేసుకున్నాక కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల మనము ఈ మసాలా గ్రేవీని కూడా రెడీ చేసి పెట్టుకుందాము. దానికోసం ఒక 2 అంగుళాల దాల్చిన చెక్కలు 2 ముక్కలు, ఒక 4 లవంగాయలు, ఒక చిన్న మరాఠీ మొగ్గ, అనాస్ పువ్వు, కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, ఒక అంగుళం అల్లం ముక్క నీట్గా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఒక 6 నుంచి 7 వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 టమాటాలు, కొంచెం ధనియాలు. నేను మాక్సిమం ధనియాల పౌడర్ ఎప్పుడు వాడను, ఎందుకంటే ధనియాల పొడి అలా ఉంటే దాని వాసన మొత్తం పోతుంది, టేస్ట్ ఉండదు. అందుకనే నేను మసాలా చేసుకున్నప్పుడే మామూలుగా ధనియాలే యూస్ చేసుకుంటాను, ధనియాల పౌడర్ ఎప్పుడు వాడను. దానికోసం ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ గుమ్మడి గింజలు, పంప్కిన్ సీడ్స్, ఒక 2 స్పూన్స్. ఇది కర్బూజా గింజలు, అవి ఒక 1 స్పూను, ఒక 1 స్పూను గసగసాలు. ఇవన్నీ వేస్తే ఏంటంటే కొంచెము గ్రేవీ టేస్ట్ గాను చిక్కగాను వస్తుంది అనమాట. ఇలా గుమ్మడి గింజలు, కర్బూజా గింజలు, గసగసాలు దీనివల్ల ఏంటంటే పేస్ట్ కొంచెం గ్రేవీ అన్నది చిక్కగా వస్తుంది. ఒక 2 స్పూన్స్ కర్డ్ వేసుకొని ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇలా మెత్తగా పేస్ట్ చేసి గ్రైండ్ చేసుకున్నది ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాం అనమాట. ఈ గ్రేవీ కూడా ఆనియన్స్ వేగిన తర్వాత ఇది కూడా ఇందులో వేసేద్దాం. ఒక 2 స్పూన్స్ కారం, కొంచెం పసుపు, ఒక 2 స్పూన్స్ సాల్ట్, ఈ గ్రేవీ కర్రీ చపాతీలోకి, వైట్ రైస్ లోకి, బిర్యానీలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది. నేను ముందు మష్రూమ్స్ ని నీట్గా ఫస్ట్ వాష్ చేసుకోవాలి. మష్రూమ్స్ వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత అందులో మష్రూమ్స్ కడిగేసి 4 పీసెస్ గా కట్ చేసుకొని ఒక ఉడుకున్న తర్వాత దాన్ని వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత వాటిని మష్రూమ్ ని కొంచెం బటర్ వేసి ఫ్రై చేయాలన్నమాట. అలా ఫ్రై చేసిన తర్వాత ఆ మష్రూమ్స్ ని మన ఫ్రిడ్జ్ లో కనుక స్టోర్ చేసుకుంటే ఒక 10 to 15 days మనము ఉంచుకుని యూస్ చేసుకోవచ్చు అనమాట. నేను అలా ముందుగానే తయారు చేసి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ ఇవి. అవి కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా గ్రేవీ అంతా ఈ మష్రూమ్ కి పట్టేంత వరకు కొంచెం ఒక 5 to 10 minutes ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇలా మష్రూమ్ మసాలాలో కొంచెం పేస్ట్ అయితే
మష్రూమ్ పీస్ అన్నది మసాలా పట్టి కొంచెం టేస్ట్గా ఉంటుంది మష్రూమ్. ఇది కొంచెం ఫ్రై అయింది. మనం డాబా స్టైల్లో మనం ఇంట్లోనే కడాయి మష్రూమ్ కర్రీ తయారు చేసుకోవచ్చు. మనకు అన్ని రెడీగా ఉంటే కనుక తొందరగానే అయిపోతుంది. ఇందులో వాటర్, మిక్సీ జార్లో కొంచెము మనం పేస్ట్ చేసిన తర్వాత కొంచెం ఉంటుంది కదా, దానికోసం అని చెప్పి నేను ఇందులోనే వాటర్ పోసి కడిగాను. అందులో మసాలా ఉంటుంది కదా కొంచెం. మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes ఉడకనించుకుంటే అయిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ పేస్ట్ అది ముందు కొంచెం ఫ్రై చేసి పెట్టాము. మష్రూమ్స్ కూడా నేను బటర్లో ఫ్రై చేశాను కాబట్టి తొందరగానే కుక్ అయిపోతుంది. ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక 5 to 10 minutes లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అది కొంచెం ఉడుకుతున్నప్పుడు అందులో కొంచెం కసూరి మేతి వేసుకొని కొంచెం గుమగుమలాడే మష్రూమ్ కడాయి రెడీ అయిపోతుంది. కొంచెం చిక్కగా అయ్యే వరకు ఇంకొక 2 minutes ఉంచుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను గ్యాస్ బంద్ చేసుకుని నీట్గా కడిగి తురుము పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేస్తున్నాను. వేడివేడిగా గుమగుమలాడే మష్రూమ్ కడాయి కర్రీ రెడీ అయిపోయింది. ఇది నేను చపాతీతో పాటు సర్వ్ చేస్తున్నాను అనమాట. గుమగుమలాడే మష్రూమ్ కడాయి కర్రీ రెడీ. మష్రూమ్స్ హెల్త్కి చాలా మంచిది. మంత్లీ వన్స్ అన్న కంపల్సరీ మష్రూమ్స్ తినండి. థ్యాంక్ యూ. మీరు కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేసి నచ్చినట్లయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.